కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు వచ్చే పాడ్యమి నాడు పోలి పాడ్యమిని జరుపుతారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలి పాడ్యమి నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు, నదుల్లో దీపాలను వదులుతారు. ఆ రోజు ముఖ్యంగా పోలి కథను చదువుకోవాలి. ఈసారి పోలిపాడ్యమి నవంబర్ 21 శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలిపాడ్యమిని చేస్తారు. పోలిపాడ్యమి నాడు దీపదానం చేయడం, నదులు, చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు. పోలిపాడ్యమి నాడు పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో ఉంది. ఆ రోజున 33 ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. అరటి డొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలో నదులు, చెరువులు లేనివారు ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు. పోలిపాడ్యమి కథ. ఒక చాకలి స్త్రీకి 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా 3 కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది. చిన్న కోడలి ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది. ఆమెకు పనులు అప్పగించి 3 కోడళ్లతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకువచ్చేది. చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసం నదీ స్నానం చేయాలని, దీపారాధన చేయాలని కోరిక ఉండేది. కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. చిన్న కోడలిని పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు. కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి 3 కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది. చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని వత్తిగా చేసింది. బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తిని చేసి దీపారాధన చేసింది. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండటానికి చాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు. అత్తగారు 3 కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు ఆమెను పట్టుకొని ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడలిని వదిలిపెట్టమని, మిగిలిన 3 కోడళ్లను మాత్రమే తీసుకొని పూజలు చేశావని అన్నారు. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది. అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను అని చెప్పారు. మిగిలిన వారిని మీరు అడవుల్లో పాలైపోవు అని శపించారు. ఈ కథను విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పఠనం, శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుంది.